Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Devya. So today subject Telangana movement, idea of Telangana, the chapter 3, part 1. Let's start. So the formation of cabinet under the leadership of Burugula Ramakrishna Rao. Okay. So by 1950, according to the constitution, 4 different types of states existed in India. Indialo 4 different types of states 1950 లో ఎగ్జిస్ట్ అయినాయి. అవి పార్ట్స్గా డివైడ్ అయ్యంట. సో పార్ట్ ఏ వచ్చేసి బ్రిటిష్ గవర్న్ ప్రొవిన్సెస్, పార్ట్ బి ప్రిన్స్లీ స్టేట్స్ విత్ లెజిస్లేచర్, పార్ట్ సి వచ్చేసి చీఫ్ కమిషనర్ ఏరియాస్, పార్ట్ డి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో మరి హైదరాబాద్ స్టేట్ ఏ పార్ట్లో వస్తుంది? పార్ట్ బి కేటగిరీలో వస్తుంది. ఓకే. On 26 January 1950, the Constitution of India came into effect on 26 January 1950. At that time, who was our Nizam? Usman Ali Khan, right? So, took charge as Hyderabad Raj Pramukh. Okay, 26 January 1950, Constitution of India came into effect. On the same day itself, Nizam Usman Ali Khan took charge as Hyderabad Raj Pramukh. Okay, and M.K. Vellodi, who was then Prime Minister, took charge as Hyderabad Civil Chief Minister. M.K. Vellodi, Hyderabad Civil Chief Minister. Usman Ali Khan ఏమో హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా చార్జ్ చేసుకున్నాడు. ఎంకే వెల్లోడి ఏమో హైదరాబాద్ సివిల్ చీఫ్ మినిస్టర్గా తీసుకున్నారు. ఓకేనా. సో దాని తర్వాత ఫిబ్రవరి 1952 ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, 1952. ఓకే, అప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు 16 డిస్ట్రిక్ట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని డిస్ట్రిక్ట్స్? 16 డిస్ట్రిక్ట్స్. ఓకే, ఆ 16 డిస్ట్రిక్ట్స్ అంటే హైదరాబాద్ స్టేట్ అంటే మళ్ళీ ఏమొస్తాయి మనకి? తెలంగాణ, మరత్వాడ అండ్ కన్నడ. ఓకేనా. సో 16 డిస్ట్రిక్ట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఎలా అంటే తెలంగాణ 8 డిస్ట్రిక్ట్స్, మరత్వాడ 5 డిస్ట్రిక్ట్స్ అండ్ కన్నడ 3 డిస్ట్రిక్ట్స్. సో తెలంగాణ 8 డిస్ట్రిక్ట్స్ ఏంటి? హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్. సో అంటే టోటల్ ఏరియాలో 50% తెలంగాణకు ఉంది. ఓకేనా. సో 95 లెజిస్లేటర్స్ గుర్తుపెట్టుకోండి. హౌ మచ్ ఏరియా అకార్డింగ్ టు పర్సంటేజ్ వైజ్? 50% ఫర్ తెలంగాణ 8 డిస్ట్రిక్ట్స్. ఓకే, టోటల్ హౌ మెనీ లెజిస్లేటర్స్? 95 లెజిస్లేటర్స్. నెక్స్ట్ మరత్వాడ, ఇట్ ఈస్ 5 డిస్ట్రిక్ట్స్: నాందేడ్, ఉస్మానాబాద్, పర్భాని, బేరార్, ఔరంగాబాద్. ఓకే, హౌ మచ్ ఏరియా? 28%. ఓకే, ఆల్రెడీ ద 50% తెలంగాణ ఉంది. నెక్స్ట్ 28% మరత్వాడ ఉంది. ఓకే, సో 44 లెజిస్లేటర్స్. ఓకే, నెక్స్ట్ కన్నడలో ఏంటి? రాయచూర్, బీదర్ అండ్ గుల్బర్గా. ఏరియా ఎంత? 22%. ఓకే, 100లో 50% తెలంగాణకి, 28% మరత్వాడకి, 22% కన్నడకి. ఓకే, ఇక్కడ ఏంటి? 36 లెజిస్లేటర్స్. ఓకే, సో వీళ్ళు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏరియా 50% అండ్ 95 లెజిస్లేటర్స్, 28%, 44 లెజిస్లేటర్స్, 22% and 36 legislators. Okay, so area also getting decreasing and legislators also getting decreased. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో there are 5 parties participated in 1952 elections. ఓకే, 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి కదా. అక్కడ ఎన్ని పార్టీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 5 పార్టీస్. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అంటే అవి ఏంటి? ఎన్ని సీట్స్ విన్ అయ్యాయి ఎలక్షన్స్లో అంటే ఫస్ట్ కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 93 సీట్స్ వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, పీడిఎఫ్ అంటాం. ఓకేనా, దానికి 42 సీట్స్ వచ్చాయి. ఓకే, సోషలిస్ట్ పార్టీ 11 సీట్స్, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ 10 సీట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ 5 సీట్స్. సో ఇక్కడ ఇది ఓవరాల్గా విన్ అయింది అనమాట. సో బట్ స్పెసిఫిక్గా తెలంగాణ రీజన్లో విన్ అయింది ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో కాంగ్రెస్ 46, ఓకే, పీడిఎఫ్ పార్టీ 35, సోషలిస్ట్ 11, అదర్స్ 3. ఓకే, 46 ఫర్ కాంగ్రెస్, పీడిఎఫ్ 35, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్, సోషలిస్ట్ 11, అదర్స్ 3. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే 46, 35, 11, 3, 95, రైట్? 40, 80, 95. టోటల్ తెలంగాణ రీజన్ 95 హ్యాస్ ఓన్. ఓకే, నౌ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారనమాట. ఓకే, మరి వాళ్ళు ఎలక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేశారు అంటే దే పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్ అండర్ పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఓకేనా, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో నుంచి వీళ్ళు ఎలక్షన్స్కి పోటీ చేశారు. సో దాంట్లో నుంచి విన్ అయ్యారు. సో కమ్యూనిస్ట్ పార్టీ అనేది బ్యాన్ చేశారు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఎలక్షన్స్లో ఉన్నారో వాళ్ళందరూ పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్తో లింక్ అప్ అయి ఉన్నారు. ఓకే, వాళ్ళు విన్ అయ్యారనమాట. సో రవి నారాయణ రెడ్డి,
ఓకేనా. హూ వాజ్ రవినారాయణ రెడ్డి? రవినారాయణ రెడ్డి ఫ్రమ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ అనమాట అతను. ఓకేనా. సో రవినారాయణ రెడ్డి అతను ఎవరు? పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ఫ్రమ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ వాజ్ ఎలక్టెడ్ టు పార్లమెంట్కి ఎలెక్ట్ అయ్యాడు అనమాట విత్ హైయెస్ట్ మెజారిటీ ఆల్ ఓవర్ ఇండియా. మన ఇండియాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చిన పర్సన్ ఎవరు? రవినారాయణ రెడ్డి. అతను ఏ పార్టీకి రిలేటెడ్? పీడిఎఫ్. ఓకేనా. సో దాని తర్వాత అతను ఇంకొక దగ్గర కూడా ఎలెక్ట్ అయ్యాడు, అసెంబ్లీ ఫ్రమ్ భువనగిరి నుంచి కూడా ఎలెక్ట్ అయ్యాడు. ఓకే. సో ఈ హ్యాడ్ మెజారిటీ ఆఫ్ ఓట్స్. జవహర్లాల్ నెహ్రూ కన్నా మెజారిటీ ఓట్స్ తనకున్నాయన్నమాట. సో రవినారాయణ రెడ్డి వాజ్ ఆల్సో ఎలెక్టెడ్ టు అసెంబ్లీ ఫ్రమ్ భువనగిరి. అతను ఏం చేసిన లాటర్గా అసెంబ్లీ సీట్కి రిజైన్ చేసిండు. ఓకేనా. సో సి మాధవరెడ్డి ఎలెక్టెడ్ టు పార్లమెంట్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, రవినారాయణ రెడ్డి ఫ్రమ్ భువనగిర్ అండ్ మాధవరెడ్డి ఎలెక్టెడ్ టు పార్లమెంట్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఓకే. నెక్స్ట్ అతను మాధవరెడ్డి ఏ పార్టీ? సోషలిస్ట్ పార్టీ. ఓకే. రవినారాయణ రెడ్డి ఏమో పీడిఎఫ్ పార్టీ, మాధవరెడ్డి ఏమో సోషలిస్ట్ పార్టీ. ఓకే. నెక్స్ట్ లక్ష్మారెడ్డి ఎవరు అంటే ఇతను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, తెలంగాణ నుంచి నించున్నాడు అనమాట, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండ్ అతను విన్ అయ్యాడు అనమాట. ఓకేనా. సో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి అప్పుడు అంటే 2 bullocks విత్ ప్లవ్. ఓకే. 2 bullocks. నెక్స్ట్ కాంగ్రెస్ ఎక్కువ ఎక్కడి నుంచి విన్ అయింది అంటే మరత్వాడ, కన్నడ నుంచి. బట్ తెలంగాణలో అంత మెజారిటీతో విన్ అవ్వలేదన్నమాట. బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి, బట్ తెలంగాణలో లేదనమాట. వాళ్ళ సక్సెస్ రేట్ అనేది తగ్గింది. ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చిందంటే మరత్వాడ అండ్ కన్నడ నుంచి వచ్చింది ఎక్కువ. సో బట్ వాళ్ళకి మెజారిటీ సీట్స్ వచ్చినాయి. ఓకే. సో 6th March 1952 ఫస్ట్ పీపుల్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ హైదరాబాద్లో ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది విత్ 13 క్యాబినెట్ మినిస్టర్స్ తోటి. ఓకేనా. క్లియర్ ఎవ్రీవన్? సో 13 క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు? సీఎం ఫామ్ అయిన తర్వాత 13 క్యాబినెట్ మినిస్టర్స్తో ఫామ్ అయిందనమాట. సో సీఎం ఎవరు? బురుగుల రామకృష్ణారావు. ఓకే. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మెల్కోటి. ఓకే. హోమ్ మినిస్టర్ బిందు దిగంబారావు. ఓకే. అగ్రికల్చర్ మినిస్టర్ మరి చెన్నారెడ్డి. ఫైనాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్స్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఇస్ కొండా వెంకట్రంగారెడ్డి. ఓకే. దిస్ ఫారెస్ట్ మినిస్టర్ ఇస్ కొండా వెంకట్రంగారెడ్డి. అండ్ విబి రాజు లేబర్ అండ్ ప్లానింగ్ మినిస్టర్. నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్. నెక్స్ట్ అన్నారావు లోకల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. వినాయకరావు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్. దేవి సింగ్ చౌహాన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. జగన్నాథరావు లా మినిస్టర్. శంకర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. పూల్చంద్ గాంధీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మినిస్టర్. సంగం లక్ష్మీబాయి అడిషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే. బట్ విబి రాజు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆంధ్ర లీడర్ టు బి ఎలెక్టెడ్ టు ద తెలంగాణ అసెంబ్లీ బై విన్నింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి విన్ అయ్యి ఫస్ట్ ఆంధ్ర లీడర్ అనమాట, తెలంగాణ అసెంబ్లీకి విన్ అయిన పర్సన్. ఓకే. విబి రాజు. ఇక్కడ అపోజిషన్ పార్టీ ఎవరు? మరి కాంగ్రెస్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. తర్వాత ఎవరికి ఉంది? నెక్స్ట్ పీడిఎఫ్ పార్టీ. సో పీడిఎఫ్ పార్టీ ఈజ్ ద అపోజిషన్ పార్టీ, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అపోజిషన్ పార్టీ. మరి అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు? బిడి దేశ్ముఖ్ పాండే వాజ్ ద లీడర్ ఫర్ అపోజిషన్. ఓకే. సో ఇప్పుడు స్పీకర్ ఎవరు? కాశీనాథరావు వైద్య. ఓకే. డిప్యూటీ స్పీకర్ పంపన్న గౌడ్ సకిరప్ప. ఓకే. స్పీకర్ వచ్చి కాశీనాథరావు వైద్య, డిప్యూటీ స్పీకర్ పంపన్న గౌడ్ సకిరప్ప. ఎంకే వెల్లోడి ఇందాకే చెప్పాను ఎవరు? ఇందాక అతను ఏముండే మనకి? ఎంకే వెల్లోడి సివిల్ చీఫ్ మినిస్టర్. ఓకే. సివిల్ చీఫ్ మినిస్టర్గా ఉండే. సో ఇప్పుడు చీఫ్ అడ్వైజర్ టు బురుగుల రామకృష్ణారావుకి అపాయింట్ చేశారు అనమాట. ఓకే. చీఫ్ అడ్వైజర్ టు బురుగుల రామకృష్ణారావు. సో ఆఫ్టర్ 1952 ఎలక్షన్స్ తర్వాత బురుగుల రామకృష్ణారావు హైదరాబాద్ సీఎం. ఓకే. మాడపాటి హనుమంతరావు హైదరాబాద్ సిటీ మేయర్. మాడపాటి హనుమంతరావు. ఓకే. కొండ వెంకట్రంగారెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. ఓకే. స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండే. కొండ వెంకట్రంగారెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా వచ్చిందనమాట. ఓకేనా. సో 17th December 1952 ఇక్కడ ఏం జరిగింది అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరిపైన వచ్చింది? నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆన్ బురుగుల గవర్నమెంట్. ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఏంటి అనేది మీకు పాలిటీలో ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆన్ సీఎం.
ఓకే, ఎవరు ఇష్యూ చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అంటే జి రాజారాం ఇంట్రడ్యూస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, సో మగుడం మొయినుద్దీన్ అండ్ విడి దేశపాండే ఇద్దరు ఎవరు సపోర్టెడ్ టు నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్కి వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. విడి దేశపాండే ఎవరు యాక్చువల్గా, అతను ఎవరు విడి దేశపాండే అంటే అపోజిషన్ పార్టీ, రైట్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ. ఓకేనా, సో వీళ్ళిద్దరూ కలిపి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చేశారు, సపోర్ట్ చేశారు అనమాట రాజారాంకి. సో ఇక్కడ ఏంటి అంటే 77 మెంబర్స్ ఫేవర్డ్గా ఉన్నారు, 95 ఓటెడ్ అగెనిస్ట్. ఓకే, 95 మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ వర్ అరైజ్డ్ డ్యూరింగ్ బురుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు. 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ల్యాండ్ ఇష్యూస్, నెక్స్ట్ వచ్చేది ముల్కీ రూల్స్ వైలేట్ చేస్తున్నారు అనమాట, ముల్కీ రూల్స్ అని. ఓకే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్. వాళ్ళ గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏం తీసుకొచ్చింది అంటే గోర్వాలాస్ కమిటీ. ఏంటి కమిటీ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి చెప్తుంది అనమాట. సో the economic system of Hyderabad state was in charge at the time of its unification into Indian Unionలో జాయిన్ అయ్యే ముందు చాలా మనము ల్యాక్లో ఉన్నామంట. సో by the suggestion of central government, Hyderabad state ministerial cabinet, Vellodi government formed a committee under the leadership of ICS officer A.D. Gorwala in 1950 రోజు ఫామ్ చేసారు. సో ద కమిటీ ఏం చేసింది, సబ్మిట్ చేసిందంట రిపోర్ట్ విత్ ఎ నంబర్ ఆఫ్ రికమెండేషన్స్ టు రికగ్నైజ్ ద ఎకానమీ ఇన్ October 1950. So, Burgula Ramakrishna was actively involved in economic reforms as he was revenue minister in Vellodi government ఉన్నప్పుడు అతను రెవెన్యూ మినిస్టర్గా ఉండే. సో అతనికి ఎకానమిక్ సిచ్యువేషన్ అనేది బాగా తెలుసు అనమాట. ఓకేనా, నెక్స్ట్ జాగీర్దారీ సిస్టమ్ ట్రై టు సాల్వ్ అవుట్ ద డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ముల్కీ రూల్స్, పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ వచ్చేసి ఏంటి అంటే 3 లాంగ్వేజ్ ప్రిన్సిపల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఏంటి అంటే ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ టీచింగ్ విల్ బి స్టార్ట్ ఇన్ మదర్ టంగ్. ఓకేనా, ఫస్ట్ క్లాస్ నుంచి టీచింగ్ ఎందులో చేస్తారు, మదర్ టంగ్ చేస్తారు. ఓకేనా, తెలుగు. 3rd క్లాస్ నుంచి హిందీ, 5th క్లాస్ నుంచి ఇంగ్లీష్. ఓకే, ఫస్ట్ తెలుగు, 3rd క్లాస్ నుంచి హిందీ, 5th క్లాస్ నుంచి ఇంగ్లీష్. ఓకే, హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ మదర్ టంగ్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. Okay, which was the first state in India to introduce mother tongue as medium of instruction? And question వచ్చి you will ask options like Hyderabad was the answer. Okay, next Radhakrishnan Commission was appointed to introduce 3-year degree course in Hyderabad state. Okay, Radhakrishnan Commission. Okay, next Model Year Commission recommended for establishment of multi-purpose high schools in Hyderabad state. మనకి ఏంటంటే కమిషన్ ఇచ్చి అది రిలేటెడ్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్, దేని గురించి కమిషన్ అని. ఓకేనా, ఒకటి రాధాకృష్ణన్ కమిషన్ ఏమో 3-year డిగ్రీ కోర్స్, మొదటి ఇయర్ కమిషన్ వచ్చేసి మల్టీపర్పస్ హై స్కూల్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్, యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు వచ్చింది, 1st July 1955. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్. మన ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, 1st October 1953 ఖమ్మం డిస్ట్రిక్ట్ వాజ్ ఫార్మ్డ్ బై స్ప్లిటింగ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఫార్మ్డ్ బై స్ప్లిటింగ్ వరంగల్ డిస్ట్రిక్ట్. సేమ్ ఆన్ 1st October 1953 ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్. ఓకే, నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. On 10th December 1955, Jawaharlal Nehru laid the foundation stone of Nagarjuna Sagar project. Okay, ఇక్కడ Humayun Kabir appointed by central government for the construction of project. Who was appointed by the central government for the construction of Nagarjuna Sagar project? Humayun Kabir. Okay, so this is about the chapter 3, the part 1. So in the next class we are going to discuss about the Bodhan movement. Okay, I hope మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. So please like, share and subscribe. Thank you.